డ్రగ్స్ కేసులో నటుడు రవితేజను ఎక్సైజ్ సిట్ అధికారులు ఉదయం నుండి విచారిస్తున్నారు. 7 గంటలకు పైగా ఆయన విచారణ కొనసాగుతోంది. సిట్ కార్యాలయం దగ్గర రవితేజ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిట్ కార్యాలయానికి రవితేజ అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రగ్స్ కేసులో రవితేజను అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వారు ఆందోళనకు దిగారు. రవితేజ అభిమానులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. విచారణ కొనసాగుతోందని ఎలాంటి ఆందోళన చేయవద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఆయన అభిమానులు మాత్రం నానా హంగామా చేస్తూనే ఉన్నారు. దీంతో ఎక్సైజ్ కార్యాలయం వద్ద భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రవితేజ సిట్ విచారణ కొనసాగుతోంది. పలు కీలక ప్రశ్నలను రవితేజపై అధికారులు సంధించి ఉక్కిరిబిక్కిరి చేసి ఆయన నుంచి పలు కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎంతసేపట్లో విచారణ ముగిసే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వర్ణ సిట్ ఆఫీస్ నుంచి లైవ్ లో మరింత సమాచారం అప్డేట్ చేస్తారు. స్వర్ణ, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు రవితేజని ఎలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది? రవితేజ వాటికి ఎలా రియాక్ట్ అవుతున్నారు? అసలు సిట్ కార్యాలయం వద్ద ఏం జరుగుతోంది? రంజని, ఆబ్కారీ భవన్ వద్ద గంటకు ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తోంది. సో పెద్ద ఎత్తున రవితేజ అభిమానులు సిట్ కార్యాలయం దానికి ఉదయమే చేరుకున్నారు. సో తమ అభిమాన హీరో, అభిమాన అన్నగా పిలుచుకునే మాస్ మహారాజా రవితేజను డ్రగ్స్ కేసులో ఇరికించారు. సో ఆ నేపథ్యంలోనే అంతేకాకుండా ఉదయం 10 గంటల నుంచి రవితేజను విచారించడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు 5:30 అవుతుంది కాబట్టి సుమారు 8 గంటల పాటుగా రవితేజను విచారించడం జరుగుతుంది. మధ్యాహ్నం ఒక ½ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు రవితేజ కాస్త రెస్ట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. సో రెస్ట్ తీసుకున్న అనంతరం సిట్ అధికారులు, 4 అధికారుల బృందం 3 సెక్షన్స్గా రవితేజను విచారించడం జరుగుతోంది. అందులో ఒక మహిళా అధికారి రేణుక కూడా ఉన్నారు. సో మొదటి సెషన్ అంతా చాలా కూల్గా, సాఫీగా కుశల ప్రశ్నలతో స్టార్ట్ అయిన సిట్ అధికారుల ప్రశ్నావళి మధ్యాహ్నం పోస్ట్ లంచ్ తర్వాత మాత్రం కాస్త ఉచ్చు బిగిసే విధంగానే మాట్లాడడం జరుగుతోంది. ఎందుకనంటే ఇంతవరకు కాల్ లిస్ట్ ఆధారంగా మాత్రమే చాలామంది సెలబ్రిటీలను సిట్ కార్యాలయానికి విచారణకు పిలిచారు. కానీ రవితేజను మాత్రం పక్కా ఆధారాలతో, ఎందుకంటే ఇంతకుముందే జిషాన్ అలీ కావచ్చు, లేకపోతే కెల్విన్ కావచ్చు, అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా రవితేజకు డ్రగ్స్ సప్లై చేశామని ఒప్పుకున్నారు. సో ఈ ఒప్పుకున్న నేపథ్యంలో ఆ విధంగా రవితేజ గురించి విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అండ్ ప్రశ్నావళి కూడా చాలా ఎస్ ఆర్ నో అన్న విధంగా కూడా కొన్ని ప్రశ్నలను సిట్ అధికారులు రవితేజ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అనంటే చనిపోయిన, అంటే రవితేజ తమ్ముడు చనిపోయిన భరత్ ఇంతకుముందు రఘు ఒక 10 ఏళ్ల క్రితం, 2010లో డ్రగ్స్ కేసులో వాళ్ళిద్దరూ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో రవితేజకు అప్పటి నుండే సంబంధాలు ఉన్నాయి. కానీ అప్పుడు రవితేజ తప్పించుకున్నాడు అనే ఆరోపణలు కూడా ఎదురవుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఆ క్వశ్చన్ని కూడా రవితేజ ముందు ఉంచినట్లు మనకు అర్థమవుతోంది. సో 2010లో మీరు తప్పించుకున్నారా? అప్పటి నుంచే మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది.